ఈరోజు మనం మార్గదర్శి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్కి సంబంధించి రీసెంట్గా కోర్టుల్లో జరిగిన డిఫరెంట్ అంశాల గురించి చూద్దాం. అయితే తెలంగాణ హైకోర్టులో ఒక అంశం జరిగితే సుప్రీంకోర్టులో ఇంకో అంశం జరిగింది. దీని గురించి మొత్తం ఒక క్లియర్ కట్ ఐడియా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ మీద ఉద్దేశపూర్వక దాడికి తెగబడిన ఏపీసీఐడి అధికారులు తెలంగాణ హైకోర్టుకి క్షమాపణ తెలిపారు. కోర్టు ఆదేశాలు ఉన్న మార్గదర్శి యాజమాన్యం పరువు తీయడానికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దీని మీద హైకోర్టు సీరియస్ అయింది. కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించింది. అయితే తమ మెయిల్స్కి సమాధానం ఇవ్వలేదని, అందుకే లుకౌట్ నోటీసులు జారీ చేశామని సిఐడి లాయర్లు వాదించారు. ఇది కూడా తప్పేనని కోర్టు గుర్తించింది. చివరికి సిఐడి అధికారులు తప్పు చేశామని ఒప్పుకుని క్షమాపణ చెప్పేటువంటి పరిస్థితి వచ్చింది. లుకౌట్ నోటీసులు జారీ చేసి తప్పు చేశామని క్షమాపణలు కోరుతున్నామని తెలంగాణ హైకోర్టుకి ఏపీసీఐడి లాయర్లు లేఖలు సమర్పించారు. లేఖలు కాదని అఫిడవిట్ సమర్పించారని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆ పని చేయబోతున్నారు. ఎలాగైనా తాము తప్పు చేశామని సిఐడి అధికారులు అంగీకరించినట్లుగా అయింది. జగన్మోహన్ రెడ్డి సర్కారు ఇస్తున్నటువంటి ఆ పుష్తో, ఆ యొక్క సపోర్ట్తో ముందుకు దూసుకెళ్తున్నటువంటి ఏపీసీఐడి అధికారులకి తెలంగాణ హైకోర్టులో ఇబ్బంది ఎదురైతే, మరోపక్క ఇదే అధికారులకి సుప్రీంకోర్టులో కూడా తలనొప్పి ఎదురైంది. ఏపీ హైకోర్టులో మార్గదర్శి కేసుల విచారణ ఇమ్మీడియట్గా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టులో విచారణ ముగిసే వరకు తదుపరి విచారణ జరపవద్దని హైకోర్టుకి సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. మార్గదర్శి కేసులన్నీ తెలంగాణ హైకోర్టుకి బదిలీ చేయాలన్న పిటిషన్ మీద జస్టిస్ అభయ్ ఓఖా అట్లాగే ఈ ధర్మాసనం విచారణ చేపట్టింది. మార్గదర్శి ట్రాన్స్ఫర్ పిటిషన్ మీద తదుపరి విచారణని 2వ తారీఖుకి వాయిదా వేసింది. ఒకే రకమైన అంశం మీద పలు కేసులు పెట్టారని మార్గదర్శి తరఫు లాయర్ సిద్ధార్థ లూత్రా చాలా బలమైనటువంటి వాదనలు వినిపించారు సుప్రీంకోర్టులో. కొన్ని కేసులు తెలంగాణ హైకోర్టులో ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈలోగా మరికొన్ని కేసులు పెట్టి ఏపీ హైకోర్టులో విచారణ జరుపుతున్నారు. ఒక కేసులో సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టులో తదుపరి విచారణ జరపాలని ఆదేశించింది. కాజ్ ఆఫ్ యాక్షన్ హైదరాబాద్లో జరిగినట్టు ఉన్నందున అన్ని కేసుల విచారణ ఒకటే చోట జరగాలి అని లూత్రా చాలా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ని వినిపించారు. అంటే ఈ కాజ్ ఆఫ్ యాక్షన్ అనేటువంటి అంశం ఎక్కడ జరిగిందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా మొత్తం మీద మార్గదర్శి లాంటి కంపెనీకి ఉదాహరణకి బ్రాంచ్లు ఉంటే కనుక, కాజ్ ఆఫ్ యాక్షన్ అసలైనటువంటి బ్రాంచ్ దాని యొక్క మెయిన్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది, అక్కడి నుంచి ఎటువంటి కాగితాలు బయటికి వెళ్ళాయి అనే దాన్ని బేస్ చేసుకుని ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టులో విచారణ చేపట్టాల్సి ఉంటుంది. లేదా అది కూడా కాదనుకుంటే సుప్రీంకోర్టులో చేయాల్సి ఉంటుంది. అంతేగాని బీహార్లో ఎక్కడో మార్గదర్శి కానీ ఇంకొక ఇది కానీ పెడితే కేసులు పెట్టచ్చు, విచారణ వరకు అడగొచ్చు. కానీ అక్కడికంటే కూడా ప్రిఫరెన్స్ ఎప్పుడు కాజ్ ఆఫ్ యాక్షన్ ఎక్కడ జరిగింది అనేటువంటి ప్రాంతంలోనే విచారణ చేయడానికి కోర్టులు దీనికి సంబంధించి ఎప్పటి నుంచో మార్గదర్శకాలు ఇచ్చాయి. మీరు కొన్ని చోట్ల మాత్రమే చేయాలి, కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగిన చోటే చేయాలి అని. ఇంకొక విషయం ఏం జరిగిందంటే, మార్గదర్శికి సంబంధించి మార్గదర్శికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన 2 కేసుల్ని ఢిల్లీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకి, ఏపీ హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ దాఖలు చేసిన కేసుల్లో సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 2 లోపు మీరు సమాధానం చెప్పాలని తెలియజేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ కేసు మీద ఏపీ హైకోర్టులో తదుపరి విచారణ జరగడానికి వీల్లేదు అని కోర్టు క్లియర్ కట్ మ్యాండేట్ ఇచ్చింది. సో ఇది రామోజీరావుకి, అట్లాగే రామోజీరావుని సపోర్ట్ చేస్తూ ఆయన తరఫున వారిస్తున్న సిద్ధార్థ లూత్రాకి చాలా మంచి పాజిటివ్ న్యూస్. అయితే ఇది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి డెఫినెట్లీ నెగిటివ్ న్యూస్, జలక్ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన కంప్లీట్గా రామోజీరావుని టార్గెట్ చేశారనేటువంటి మాటలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే మనం చూస్తూనే ఉంటాం కూడా. రామోజీరావుని జగన్ టార్గెట్ చేశారనేది మన కళ్ళకు కనిపిస్తూనే ఉంటుంది. అట్లాగే రామోజీరావు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక చిన్న మంచి చేసినా ఆయన ప్రైజ్ చేయరు, ఆయన పేపర్లో ఎంతసేపు నెగిటివ్గానే ఉంటారు. నా పాయింట్ ఏంటంటే, ఎంత బ్యాడ్ పొలిటీషియన్ అయినా ఎంతైనా మంచి చేస్తాడు, దాన్ని హైలైట్ చేస్తూనే మిగతా నెగిటివ్ని మొత్తం హైలైట్ చేయాలి. అట్లా కాకుండా 100% నెగిటివ్ అనేది మనం హైలైట్ చేయడం కరెక్ట్ కాదు. అట్లీస్ట్ ఏ రాజకీయ నాయకుడైనా 5 నుంచి 10% మంచి చేస్తాడు, దాన్ని చూపిస్తూ 90% ఎండగట్టాలి. అట్లా కాకుండా తమకు కావాల్సిన చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 90 మంచి 10 చెడు అని చెప్తున్నట్టు అప్పుడు కూడా 10 చెడు చెప్పరు, ఓన్లీ 90 మంచి మాట్లాడతారు. ఇప్పుడు కూడా 90 చెడు గురించి మాట్లాడుతూ 10ని కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తారు వీళ్ళు కావాలని. సో ఇటుపక్క రాజకీయంగా కక్ష సాధింపు చర్యల్లో జగన్మోహన్ రెడ్డి చేయడం తప్పే, మరోపక్క రామోజీరావు కూడా అంత కంప్లీట్గా మీడియాని బయాస్డ్గా చేసేస్తూ రాజకీయాన్ని జర్నలిజానికి ముడిపెడుతూ జర్నలిజం విలువల్ని తొక్కేయడం కూడా చాలా తప్పైనటువంటి అంశం. సో ఈ ఇద్దరి విషయంలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఐ సపోర్ట్ రామోజీరావు లేదా ఐ సపోర్ట్ జగన్, లేదా నేను న్యూట్రల్గా ఉంటానని మీరు డెఫినెట్లీ కామెంట్ చేయండి. వీడియో ఎంతోమంది చూసి వెళ్ళిపోతారు. సో మీరు ఒక బాధ్యతగా డెఫినెట్లీ కామెంట్ చేయండి.